ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉత్తర నక్షత్రము యొక్క రెండవ భాగం తెలుసుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మొదటి భాగం తెలుసుకున్నాం. ఈరోజు రెండవ భాగం. రెండవ, మూడవ, నాలుగవ పాదము కన్యారాశిలో, మకర, కుంభ, మీన నవాంశంలో చంద్రుడు ఒక్కొక్క పాదాన్ని బట్టి ఇది గ్రహస్థానములు. అయితే ఇతరత్ర జాతక భావాలను బట్టి కూడా కొత్త కొత్త ఫలితాలు యాడ్ అవుతాయి. ఉన్న ఫలితాలలో మార్పులు చేరుకొని ఉంటాయి. మనం స్థూలంగా నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహం అధిపతి రవి. కెంపు ధారణ అనబడేటువంటిది వీళ్ళకి సర్వశ్రేయోదాయకం. కన్యారాశి ఉన్నటువంటి కారణం చేత జాతి పచ్చ అనబడేటువంటి రత్నం లక్కీ స్టోన్గా, బర్త్ స్టోన్గా కూడా తెలియచేయడం జరగవచ్చు. అదృష్ట రత్నం అనుకోండి ఒక ముక్కలో చెప్పాలంటే. ప్రభుత్వ రంగ సంబంధమైనటువంటి శాఖల్లో ఉన్నత జీవనోపాధులు పొందగలిగేవారు. త్వరితగతిన డెవలప్మెంట్, తొందరగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, ఉద్యోగంలో ఉంటారు, 4 సంవత్సరాలు ఉన్నా, 3 సంవత్సరాలు ఉన్నా, 5 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు ఉన్నా కూడా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటుంది. జానాబెత్త ఎదురుగా ఉండదు. గొర్రెకు బెచ్చడే తోక అని మనకు సామెత ఉంది. ఆ సామెత ప్రకారం అయితే విశేషంగా ఈ జాతకులకు ఏమవుతుందంటే త్వరగా చక అభివృద్ధి అనేది. ఏదో ఒక 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఒక కంపెనీలో చేస్తారు. ఒక ప్రాజెక్ట్ అయ్యేటువంటి సమయానికి ఎవడో వస్తాడు, ఏదో చెప్తాడు, ఇంకో కంపెనీకి ప్రయత్నం చేస్తారు. ఒక 10,000 శాలరీ పెరుగుతుంది, డిగ్నిఫికేషన్ పెరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఆ రకంగా పురోభివృద్ధులు అనబడేటువంటి సాధిస్తారు. మహా తెలివితేటలు కలిగినటువంటి మనం ఒక 2 నిమిషాలు కనుక వీళ్ళతో మాట్లాడితే మన మనసులో ఉన్నటువంటి భావాలు, మన ఆలోచన వైవిధ్యంగా ఆలోచించేటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అట్లా తెలిసిపోతూ ఉంటాయి. అదేదో వాడి ప్రజ్ఞ లేకపోతే ఒక అతీంద్రియ శక్తిలో కాదు. కొంతమందికి మనం ఒక ముక్కలో చెప్తే అర్థం చేసుకోవాలంటే ఐక్యూ పవర్ అంట. ఈ ఐక్యూ పవర్ అనబడేటువంటిది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వ్యాపార ధోరణి మిళితమవుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యాపార లక్షణములకు, వ్యాపారత్వానికి కారకుడు బుధగ్రహం. ఈ బుధగ్రహానికి సంబంధించి తెలివి, ప్రజ్ఞ, వ్యాపార దక్షత, నిర్వహణ, ఆలోచన, ప్రణాళికలు, ఆ ప్రణాళికలను అమలు పరచగలిగేటువంటి విధి విధానాలు ఇవి పుష్కలంగా ఉంటాయి బుధగ్రహం ద్వారా. బుధగ్రహం కనుక బలం కలిగి ఉంటాయి. అందులోనే బుధుడు కూడా ఉన్నాడు అనుకోండి కన్యారాశిలోనే మీ జాతకంలో. స్వక్షేత్రం, మూల త్రికోణం, ఉచ్చస్థానం. ఇక ఆ బుధుడు ఇచ్చేటువంటి తెలివితేటలు అపరిమితం. అయితే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ అని చెప్పవలసి ఉంటుంది. అంటే బాగా పిసినారి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లో ప్రధానంగా మార్చుకోవాల్సింది, తాను పెట్టడానికి ముందుకు రాడు, ఇతరులు పెట్టినా ఓర్వలేడు అనేటువంటి వాతావరణం 100% వీళ్ళకు ఉంటుంది. అందులో క్వశ్చన్ లేదు. ఎందుకంటే అది బుధగ్రహ ప్రభావం. బుధగ్రహాన్ని వైశ్యగ్రహం అని చెప్తారు. ఇవాళ వైశ్యులు చాలా ధార్మికంగా ఉంటున్నారు, కానీ గత కాలంలో మా చిన్నతనంలో కూడా వైశ్యులు నేను చదువుకోవటానికి పుస్తకాలు కానీ ఇతరత్ర అనేక రకములైనటువంటి సహాయ సహకారాలు తెనాలి గ్రామంలో ఉండేవాడిని. తెనాలిలో వైశ్యులు చాలా సహకరించినటువంటి తల్లులు అని చెప్పవలసి ఉంటుంది. అలా ఆర్థిక సంబంధంగా దానగుణం, ధర్మగుణం కూడా ఉండేది. అప్పట్లో చాలామందికి భయంకరమైన పిసినారితనం కూడా ఉండేది. ఇది మనమేమి కులాన్ని నింద చేయట్లేదు, ఒక ముక్క తేలికగా చెప్తే అర్థమవుతుంది. ఏమిట్రా బాబు నువ్వు వైశ్యులుగా ఏమి ఇట్లా ఉన్నావు అనేటువంటి ఒక వరుడు కూడా ఉపయోగిస్తుండేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే ఎంత దానగుణం, ధర్మగుణం ఉందో అంత పిసినారితనము ఉన్నది. దాన్ని నేను పిసినారితనం అంటాం కన్నా కూడా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అని నేను సమర్థించుకుంటాను. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఉన్నవాడే కదండి వ్యాపారంలో స్థిరపడగలిగేది. అందుకే చూడండి, ఎక్కడైనా భగవత్ సృష్టిలో ఒక్కొక్క విశ్వవిరాట్ స్వరూపం వర్ణనలో పురుష సూక్తంలో వస్తున్న బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహురారణ్యకృత ఊరు తదశ్చ యద్వైశ్య.
ఇత్యాది వాక్యాలు. బాహువులు అంటే బలానికి ప్రతీక కనుక క్షాత్ర రాజులందరికీ కూడా విపరీతమైనటువంటి బలం ఉండేదిగా చెప్పుకుంటాం క్షత్రియుడికి. బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్, బ్రాహ్మణుడు ముఖం నుంచి ఉద్భవించాడు కనుక విరాట్ స్వరూపానికి ముఖం వాక్స్థానం కనుక విద్యాయోగములు కానీ ఇతరతర మంత్ర తంత్ర ఇత్యాది సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా ఆ బ్రాహ్మణుడికి అత్యధికంగా అబ్బటం జరుగుతుంది. అలాగే వ్యాపారం అనబడేటువంటిది వైశ్యుడికి నిర్ణయించబడినటువంటిది కనుక వాడు ఇవాళ రేపు శనకాయలు పల్లీలు అమ్మినట్టే ఉంటాడు, సంవత్సరం తిరిగేసరికి ఇల్లు కడతాడు. అలా కలిసి రావటం అనబడేటువంటిది జరుగుతుంది కనుక అందరూ వాళ్ళు అంతా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అని చెప్పాలి, పిసినారితనం అనే దానికన్నా కూడా. ఇలా మీ జాతకంలో కూడా మనస్తత్వం, వృత్తి ఉద్యోగ వ్యాపార జీవన ఆర్థిక జీవన సరళి, వచ్చేటువంటి కష్టాలు తీర్చుకోవాల్సిన మార్గాలు సంపూర్ణంగా శ్రీపీఠం వృత్తరాక్షశాల మణికొండ హైదరాబాద్లో తెలుసుకోండి. తద్వారా సంపూర్ణ ఫలితాలు పొందుతారు. ఇలాంటి కార్యక్రమాలను తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జై గురు.